జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖలోని జిల్లా పరిషత్ సమీపంలోని అంకుశ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. పార్టీ కోసం శ్రమిస్తూ కార్యకర్తలను ఆదుకుంటామన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 11 మంది జన సైనికులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెక్కులను అందజేశారు. అలాగే గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చినాక అనుభవించుకునే అవకాశం భగవంతుడు కల్పించలేదు. అటువంటి జన సైనికులు, వీర మహిళలకి తరఫున జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ కార్యక్రమం ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేశామో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారి మనం క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 94,000 సభ్యత్వం మొదలైంది. మనకి 2021లో కరోనా సందర్భంలో కూడా కష్టకాలం ఇంటింటికి వెళ్ళి చాలామంది మన జన సైనికులు సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. చాలా పారదర్శకంగా ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మనం ఒక కార్యక్రమం ఆ రోజున పునాదులు వేశాం. విశాఖపట్నం ప్రత్యేకంగా ఆ రోజుల్లో కూడా 14,000 వరకు చేశారు మొట్టమొదటిసారి. ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోతూ ఈ సంవత్సరం ఊహించని విధంగా దాదాపు 12 లక్షల సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేశారు. అనేక మంది శ్రమించారు. నాకు బాగా గుర్తు, సందీప్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక విధంగా మనం పార్టీ సభ్యత్వం అనేది ఒక బెంచ్ మార్క్గా పెట్టుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కనీసం 15-20 వేల మంది మన జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరాలని తపనతోటి మనందరం కూడా కృషి చేశాం. ఇప్పుడే తాతారావు గారు గుర్తు చేశారు. మొట్టమొదటి చెక్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఇచ్చిన తర్వాత ఇచ్చాపురం వరకు వెళ్ళాం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి. ఆ రోజు ఇచ్చాపురం వెళ్ళి కరోనాప్పుడు వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో 5 లక్షల రూపాయలు ఆ రోజు చెక్ ఇస్తే గ్రామం మొత్తం కదిలొచ్చింది. ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీలో ఈ విధంగా నిబద్ధత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే గతంలో మన జన సైనికులు ఏం చేసేవారంటే, మనవాడు ఎవరైనా పాపం మృతి చెందితే యాక్సిడెంట్లో ఇమీడియట్గా సోషల్ మీడియాలో గ్రూపుల్లో పోస్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళే ఒక 5,000, 10,000, 20,000, 30,000 ఫోన్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అద్భుతంగా 3 లక్షలు, 2 లక్షలు, కొన్ని చోట్ల అయితే 6 లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతమైన కార్యక్రమం చేసేవారు. అక్కడి నుంచి వచ్చిన ఆలోచన ఎందుకు పాపం మన వాళ్ళు అంత కష్టపడాలి, మనమే పార్టీ నుంచి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, ఏదో ఒక విధంగా మనం ఈ కుటుంబాలను ఆదుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతే ఏ విధంగా మనం నిలబడగలుగుతామని దానిపైన సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేయమని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఏ రాజకీయ పార్టీ చేయలేదు అప్పటివరకు ఈ కార్యక్రమం. 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులు, అంటే పార్టీలో ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులుగా భావించుకుంటాం. మన జన సైనికులు ఎవరికైనా ఆపద వస్తే పాపం వాళ్ళకి 5 లక్షల రూపాయలు మృతి చెందినప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్లో ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా యాక్సిడెంట్ రూపంలో మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఎంత లోతుగా ఎన్ని కుటుంబాన్ని మనం ఆదుకోగలిగామంటే 28 కోట్ల రూపాయలు మనం ఆ కుటుంబాలకి ఇవ్వగలిగాం. ఈ రోజు కూడా దాదాపు 1 కోటి రూపాయల వరకు మనం అందిస్తున్నాం. మన విజయనగరం, శ్రీకాకుళం కలిపి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో మనం ఇస్తున్నాం. దాదాపు 50 లక్షల రూపాయలు ఇక్కడ ఇస్తున్నాం. మొత్తం ఈ 3 జిల్లాలు కలిపి 1 కోటి రూపాయల వరకు మనం ఈ కుటుంబాలు ఆదుకునే విధంగా మనం చేస్తున్న ఈ కార్యక్రమం. అయితే మీరెవ్వరు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రాష్ట్ర విభజన జరిగినప్పుడు స్వార్థం లేకుండా, తనకు ఒక పదవి వస్తుందా లేదా అనే ఆలోచన లేకుండా జనసేన పార్టీని స్థాపించి ప్రజలకి అంకిత భావంతో మనం ముందుకెళ్దాం, ప్రజాస్వామ్యం నిలబెడదాం, ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో తీసుకొద్దామని ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం మీరందరూ కూడా ఈరోజు గుర్తు